ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణ లక్ష్మితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతంను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు పలికారు. తల్లిదండ్రుల సమావేశం కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, వెంకటగిరి సిఐ ఏవి ప్రత్యేక అధికారి ప్రసాదరావు, సీనియర్ నాయకుడు పులికల రాజేశ్వరరావు, సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులకు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ నాగార్జున సాగర్, ఎంఈఓ వెంకటేశ్వర్లతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు. పులికల రాజేశ్వర గారికి, అదేవిధంగా గవర్నమెంట్ సిఐ గారికి, రమణ గారికి, అదేవిధంగా సిడిపి గారికి, ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా సత్యం గారికి, సత్యం గారికి, ఎంఏ గారికి, అదేవిధంగా రిటైర్డ్ పూర్వం డాక్టర్ కోటేశ్వరమ్మ గారికి, పత్రికా సోదరులకి, ముందున్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మంచి అలవాట్లు నేర్పించాలి. స్కూల్లో ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కువ మంది ఇక్కడ ఉన్న పిల్లలకి అందరూ చాలా మంది ఏంటంటే మా అమ్మ కోయిట్లో ఉంది, మా అమ్మమ్మ ఉంది, మా అమ్మ కోయిట్లో ఉంది, మా నాయనమ్మ ఉంది, ఇదే చెప్తున్నారు. ఆ ముసలి వాళ్ళు ఏమీ చెప్పలేరు. వీళ్ళు పక్కదారి పట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకని విద్యార్థులు ఏమిటో చెప్తున్నా, టీచర్స్ ఏమైతే చెప్తారో ఆ నడవడిగా మీరు నడుచుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఆ ముసలి వాళ్ళు చెప్తే వాళ్ళు నేర్పిస్తూ మీ దాన్ని మీరు పోతే మీ భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. ఇదే స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ స్కూల్ అనేది మీరు పక్కన పెట్టండి. ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా మన ప్రభుత్వ స్కూళ్ళు ధీటుగా ఉండాలనే కాన్సెప్ట్తోనే మన లోకేష్ బాబు గారు మీ మంత్రి ఈ శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తా ఉన్నాడు. మీరు వచ్చే మధ్యాహ్నం భోజనం కూడా మెను ఇచ్చుంటారు. మీరు ఇంట్లో పెట్టేదానికన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కూడా ఎక్కడ పోయినా కానీ ఆ స్కూల్లో చూస్తా. ఈరోజు ప్రతిరోజు గుడ్డు ఇస్తావమ్మా, ఇస్తున్నారు కదా, అదే ఇంట్లో ఇస్తావా రోజు గుడ్డు? మా ఇంట్లో మాకే రోజు గుడ్డు, కాబట్టి మీకు రోజు ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారు. ప్రభుత్వ స్కూల్ అనేది పక్కన పెట్టండి. ఈరోజు ప్రభుత్వం కూడా బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, పేదరికం లేనటువంటి రాష్ట్రం చేయాలంటే ఆ బిడ్డలో భవిష్యత్తును బట్టే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకనే మన లోకేష్ బాబు కూడా బ్రహ్మాండంగా బిడ్డలకి ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్తోనే మరి ఈ పిల్లలకు కానీ, గర్భవతులు కానీ, బాలింతలకు కానీ మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో అలాంటిది లేదు. ఈ రోజు ఎక్కడ చూసా కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నేను మన పెళ్ళికి వెళ్ళాను ప్రోగ్రాంకి. ఆడ గర్భిణీలకు ఇస్తా ఉన్నారు. నెలకు సరిపడా అన్ని రకాల వస్తువులు, మంచి క్వాలిటీ వస్తువులు. మీరు కూడా ఇళ్లలో ఆ క్వాలిటీ వాడరు కూడా. కాబట్టి ప్రభుత్వం చెప్పి మీరు సులభంగా చూడద్దు. ఈరోజు ప్రైవేట్ కన్నా కూడా ప్రభుత్వ స్కూల్స్ కానీ అన్నీ బాగున్నాయి. బిడ్డల భవిష్యత్తు కూడా ఆలోచించి చూస్తున్నారు. వాళ్ళు బాగుంటేనే చదువుకుంటారు, ఆరోగ్యం ఉండాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు నారా లోకేష్ బాబు కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా రివ్యూ పెట్టి మరి ఏ స్కూల్లో ఏమేమి జరుగుతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటా ఉంటారు. ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఆయన తెలుసుకుంటుంటారు. కాబట్టి మీరు మీ బిడ్డను మంచి మాటలు చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఆలోచన విధానం ఇస్తే
వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఒక టీచర్లే కాదు బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉండాలా. ఇక చాలా మంది తల్లులు కోయిట్లా ఉన్నారు, బిడ్డలకు ఉన్నారు, చిన్న బిడ్డలు వాళ్ళు ఈ వయసులోనే వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించి మంచి పాటలు నేర్పిస్తే ఉంటారు. కానీ ఈ వయసులో తల్లిదండ్రులు వదిలేసిపోయి ఈ బిడ్డలు వదిలేస్తే మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అమ్మ మీరు కూడా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు లేరు కాబట్టి భయభక్తులతో మీరు టీచర్ చెప్పేది వినండి, వాళ్ళు చెప్పేది చేయండి, మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో ఎప్పుడు విధంగా మెగా మరి టీచర్స్ డే మరి మెగా తల్లిదండ్రుల సమావేశం ఇప్పుడు పెట్టల. ఇప్పుడే లోకేష్ బాబు తల్లిదండ్రులు కూడా అందరూ కలిసి ఇలాంటి మీటింగ్ పెడితే మంచి ఆలోచనలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు మంచి మాటలు చెప్పి వాళ్ళ భవిష్యత్తు బాగా చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు పెట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకి నా ఆశలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. లేదని చెప్పేసి అక్కడే ఆ ఇంటి ముందే వాడిని పిలిచి 4 దెబ్బలు అంటే దండించేవాళ్ళు. అలాగే స్కూల్లో కూడా పిల్లవాడు భయంతోనో ఏదన్నా మనం భయపెడితేనే కొద్దిపాటి భయం ఉంటేనే అతనికి చెడు అలవాట్లు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే చదువులో కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. మీరు అందరూ కూడా పేరెంట్స్కే చెప్పేది నేను, ఎందుకంటే ఇప్పుడు అమితమైనటువంటి గారాబం ఉంది ఇప్పుడు పేరెంట్స్కి. చిన్న పిల్లవాడికి అసలు మా అప్పుడు బుక్స్ అనేది మేమే మోసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అసలు పేరెంట్సే అంటే పిల్లవాడి బ్యాగ్ మొత్తం వీళ్ళే మోసుకొని స్కూల్కి తీసుకొచ్చేసి స్కూల్లో దించేసి అక్కడ కూర్చోబెట్టేసి అక్కడ బ్యాగ్ పెట్టేస్తారు. మళ్ళీ స్కూల్ అయిపోయాక మళ్ళీ బ్యాగ్ మోసుకొని వీళ్ళే మళ్ళీ బ్యాగ్ మోసుకొని ఇంటికి వెళ్తా ఉంటారు. పిల్లలకి అతి గారాభం అనేది చేస్తాం వల్ల పిల్లలు అనేది అదుపు తప్పుతా ఉన్నారు. స్కూల్లో టీచర్ ఏదన్నా దండించాలంటే ఒకప్పుడు మమ్మల్ని ఒక పాఠం చెప్పినప్పుడు ఆ పాఠాన్ని మనము మరుసటి రోజుకి అది చేయకపోతే కంపల్సరీ దండించేవాళ్ళు. అప్పుడు కొంచెం భయంతోని ఆ దండనతోని ఆటోమేటిక్గా భయంతో కూర్చొని చదివి రేపు ఉదయానికి ఆ హోంవర్క్ కంప్లీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు దండించాలంటే టీచర్స్ భయపడుతున్నారు. ఏదన్నా దండించామంటే పేరెంట్స్ వచ్చేస్తున్నారు. అసలు స్కూల్ మీదకి వచ్చేసేసి అసలు టీచర్స్ని మీరేం మనుషులు ఈ విధంగా కొట్టారు ఆ విధంగా కొట్టారు, మా పిల్లవాడు చెయ్యింది ఈ వాతలు పడ్డాయి, ఏమనుకుంటున్నారు మీరు, మీకు పిల్లలు ఉన్నారా లేదా, ఆ విధమైనటువంటి ఆవేశంతో ఆ టీచర్స్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అవసరం వస్తే పోలీసు కేసులు పెట్టేదాకా కూడా వెళ్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి కోసం ఇదంతా కూడా మీ పిల్లవాడిని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలి అని. ఊరకి అందరినీ కొట్టరు టీచర్లు, ఊరకి అందరినీ భయపెట్టరు, ఇబ్బంది పెట్టరు. మంచిగా చదివేటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఎవరైతే సరిగా చదవరో, ఎవరైతే సరైనటువంటి మార్గంలో పోరో, చెడు మార్గంలో పోయేటువంటి వాళ్ళని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళు తీసుకునేటువంటి చర్యలకి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ అవకాశం మీరు ఇవ్వకపోవటం వల్ల, ప్లస్ మీరు కూడా ఆ కేర్ తీసుకోకపోవటం వల్ల పిల్లల్లో చాలా మంది పిల్లలు చెడుదారి పడతా ఉన్నారు. రకరకాల వ్యసనాలకు గురవుతా ఉన్నారు. మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కూడా కావచ్చు. మా దగ్గర చాలా కేసులు వస్తూ ఉంటాయి. 27 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. కేసులన్నీ కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. స్టూడెంట్స్ కేసులన్నీ కూడా రెగ్యులర్గా పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడైతే సెల్ ఫోన్లు ఇస్తూ ఉన్నారు చిన్న పిల్లలకి. ఇప్పుడు నాకు తెలిసి పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటారు. నాకు తెలిసి ఈ సెల్ ఫోన్లు ఇవ్వటం వల్ల ఎంత అనర్థాలు అనేది మీకు అర్థం కావట్లేదు. మేము చూస్తుంటాం రెగ్యులర్గా కేసులు, చాలా కేసులు చూస్తుంటాం. వీళ్ళు సెల్ ఫోన్లు వాడుతూ ఉండి రకరకాలైనటువంటి సోషల్ మీడియా దాంట్లో ఫేస్బుక్లు కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మీకు తెలీదు, మీరు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయరు. సెల్ ఫోన్ చూస్తున్నారంటే ఏం చేస్తున్నావే అంటే నేను అందులో నెట్లో చూసుకొని క్లాస్ చదువుతున్నానంటే మీరు నమ్మేస్తారు. వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు నమ్మేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు అందులో నుంచి రకరకాల తప్పుదారి పట్టేస్తూ ఉంటారు. మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. ఈ సెల్ ఫోన్ల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, కేసులు అవుతూ ఉన్నాయి, కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు చిన్నపిల్లల వయసులోనే.
రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఈ సమావేశం. ఎందుకంటే విద్యా వ్యవస్థని మంచి మార్గంలో నడిపించుకుపోయి విద్యను డెవలప్ చేస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం దేశంలో ఉండే రాష్ట్రాలకంతా పోటీ పడుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, చదువుతోనే విజయాలు సాధించాలా అనే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అయితే, ఆయనకి వెన్నుండి ఎన్నో శాఖలుండి కూడా విద్యాశాఖ కావాలని లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా విద్యాశాఖ తీసుకుని మన రాష్ట్రాన్ని విద్యతోనే అభివృద్ధి చేయాలా అనే దాంట్లో ఆయన కూడా విద్యాశాఖ మంత్రి ఎవరంటే మన లోకేష్ గారే. ఈరోజు మన కురుగుళ్ళ రామకృష్ణ గారు మీకు అందరూ తెలుసు, 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు ప్రత్యక్షంగా. అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు రన్నింగ్ మళ్ళా 1 సంవత్సరం 6 నెలలుగా మళ్ళీ ఎమ్మెల్యేగా. ఆయన మొట్టమొదట రాజకీయంలో రాకముందు ఆయన ఒక ట్రస్ట్ పెట్టాడు, కురుగుళ్ళ రామకృష్ణ ట్రస్ట్ అని. ఆయన మొట్టమొదటి ట్రస్ట్లో మొట్టమొదటి ప్రోగ్రాం ఏంటంటే డక్కిల్లో ఈ పిల్లలకి బట్టలు ఇవ్వటం, పుస్తకాలు ఇవ్వటం, పెన్సిల్ ఇవ్వటం. సార్ గుర్తుందో లేదో కానీ నాకైతే ఫస్ట్ ప్రోగ్రాం మీద అదే సార్. మీరు ఫస్ట్ ట్రస్ట్ పెట్టినప్పుడు 2000లో సార్ మొట్టమొదటి చేసిన సేవా కార్యక్రమం ఏంటంటే పిల్లలకి చదువుకునే దానికి వసతి కల్పించటం. అటువంటి వసతి కల్పించిన వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా రావడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మన స్పెషల్ ఆఫీసర్ గారు చాలా మంచిగా చాలా విషయాలు చెప్పాడు. ఎందుకంటే మనందరికీ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తెలిసే ఉంటుంది. పిల్లలు తెలుసా మీకు అందరికీ? అబ్దుల్ కలాం గారు తెలుసా? ఆయన ఇదే విధంగా మీలాగే రామేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఆయన చదివి ఆయన ఐఐటి మద్రాసులో చేరాడు. చేరి ఏరోనాటికల్ ఇంజనీర్ చేస్తూ విమానాన్ని నడపాలా ఆయన కోరిక, ఆయన డ్రీమ్. పైలట్ కావాలనుకున్నాడు. 9 మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో 8 మంది సెలెక్ట్ అయ్యి ఇతను రిజెక్ట్ అయినాడు. మన అబ్దుల్ కలాం గారు అంత పెద్ద మేధావి రిజెక్ట్ అయినాడు. రిజెక్ట్ అయినాను బాధపడకుండా, నిరుత్సాహపడకుండా ఆయన వెంటనే ఏం చేశాడు, అదే ఐఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో శాస్త్రజ్ఞ విభాగంలో చేరాడు. చేరి మన దేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చే మిసైల్స్ని, రాకెట్లని, ఏదైతే రాకెట్ విమానం వెళ్ళాలనుకున్నాడో అటువంటి విమానాలనే తయారు చేసే స్థాయికి ఎదిగాడు ఆయన. ఇది పిల్లలంతా గుర్తుపెట్టుకోవాలా. మనం ఒక దాంట్లో ఫెయిల్ అయినామంటే ఇంకొక దాంట్లో పాస్ అవుతామని మనం గట్టి నమ్మకంతో ప్రయత్నించాలా. ఒక సంస్థలో ఒక ఊర్లో ఒక యజమాని ఉన్నాడు. ఆయన 2 ఉద్యోగాలు ఇచ్చాడు, చెట్లు నరకమని. ఒక వ్యక్తికి గొడ్డలు ఇచ్చాడు, ఇంకో వ్యక్తికి అదే గొడ్డలు ఇచ్చాడు, నరకమని చెప్పాడు. రోజుకు 30 నరికాడు మొదటి రోజు. రెండో రోజు మొదటి వ్యక్తి 30 నరికాడు, రెండో వ్యక్తి 20 నరికాడు. మూడో రోజు అదే పనికి మొదటి వ్యక్తి 30 చేశాడు, మూడో వ్యక్తి 10 నరికాడు. డిఫరెన్స్ ఏంటని యజమాని పిలిచి అడిగితే, మొదటి వ్యక్తి ఎవరైతే 30 నరికాడో అతని గొడ్డలని ప్రతి చెట్టుకి ప్రతిరోజు సానబెట్టి నరికాడు కాబట్టి అతను గోల్ సాధించగలిగాడు. ఈ రెండో వ్యక్తి అతను ఏ గొడ్డలు ఆ రోజు ఇచ్చారో అదే గొడ్డలతో నరకుతున్నాడు కాబట్టి అతను తగ్గతా వచ్చాయి. కాబట్టి స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి మీరంతా. మనకు కూడా దేవుడు ఇచ్చాడు, 1 శరీరము, 2 మెదడు. రెండింటిని ఏం చేయాలి, మనము సానబెట్టాలంటే ఏం చేయాలమ్మా, మన దగ్గర మన తల్లిదండ్రులు ఇచ్చే ఫోన్లు తీసుకొని వీడియో గేమ్లు అవి ఇవి ఆడతారా? ఏమన్నా ఆడతారా బాబులు? అవి ఆడితే ఉండే మైండ్ పోతుంది. అవి ఆడకూడదు.
మన పీటీ మాస్టర్ చెప్పారు ఇప్పుడే, ఇక్కడ స్కూల్లో ఏర్పాటు చేసే గేమ్స్, వ్యాయామాలు, ఎక్సర్సైజు, యోగా ఇటువంటివి మన శరీరానికి అలవర్చుకొని పిల్లల్ని షార్ప్నెస్గా తయారు చేయాలనేది లోకేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. పెద్ద ఎత్తున తల్లిదండ్రులతోనూ పిల్లలతోనూ టీచర్లతోనూ కలిపి ఒక సమావేశాన్ని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్గా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఈ విధంగా ఒకటి ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చాలా విషయాలు టీచర్సు అట్లాగే తల్లిదండ్రులు షేర్ చేసుకునే దానికి ఎంతో అవకాశం ఉంటుందన్నమాట. పిల్లలు కూడా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు మీ పిల్లలు అనే విషయాల్ని ఎప్పటికప్పుడు మీరు టీచర్స్తో మాట్లాడడం, అట్లాగే టీచర్సు వాళ్ళ యొక్క పిల్లల యొక్క బాగోగుల గురించి మీకు చెప్పడం, ఈ రెండు ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకున్నప్పుడే పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇందాకే చెప్తున్నారు మేడం గారు, అటెండెన్స్ తక్కువ ఉందని చెప్పి. అంటే ఏదైనా మన ఇంట్లో ఏదైనా పని ఉన్నా లేకపోతే ఎక్కడికైనా ఊరికి పోవాలన్నా వచ్చి మా పాపకు బాగలేదు సార్ అని చెప్పేసి సెలవు పెట్టేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక డిసిప్లైన్ అనేది ఉంటే ఖచ్చితంగా మన పాపని స్కూల్కి పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచే డిసిప్లైన్ అలవాటు చేయాలి. మనమే ఇంట్లోనే ఏదో ఒకటి చెప్పి వచ్చేయమ్మా లేకపోతే అదమ్మా ఇదమ్మా అంటూ ఉంటే వాళ్ళు ఇంకా కూడా ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు డిసిప్లైన్ నేర్పించాలి ఇంట్లోనే. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు కూడా వాళ్ళని ఎంతో ఆప్యాయతగా చూసుకుంటే, ఇప్పుడు మీరు బాగలేదని తీసుకుపోతున్నారు, అదే బాగలేకపోయినా మీ పాపను మేము మీకన్నా బాగా చూసుకుంటామనే ఒక భరోసా ఎప్పుడైతే ఉపాధ్యాయులు ఇస్తారో మీరు కూడా ధైర్యంగా మన పాపని అక్కడికి పంపించినా కూడా ఏం కాదు అనేటువంటి ఒక ధైర్యంతో మీరు కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు అందరి కడుపులు నింపుతూ ఆకలిని తీరుస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు అది గొప్ప అన్నదాతగా చెప్పాలి. అలాంటి అన్నదాతని మనం ఇంతమంది చూసి ఉండమని చెప్పాలి. అలాగే రైతు బాంధవులు, అపర భగీరథులు, మెట్ట ప్రాంతాలకి నీరిచ్చి రైతులను ఎంతో కాపాడినటువంటి మన ఎమ్మెల్యే గారు కల్మషం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మా పాఠశాలకి రావడం, మన పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ అందరితో మాట్లాడడానికి ఈరోజు విచ్చేయడం మనకెంతో కూడా ఆనందకరమైన విషయం. వారికి మా పాఠశాల తరఫున స్వాగతం తెలుపుతున్నాను. అలాగే మీ ముందు నేను సమర్పిస్తున్నాను. మా పాఠశాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయి. ప్రతి సెక్షన్కి, ప్రతి క్లాస్కి కూడా 4 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం 34 రూములు మా పాఠశాలలో ఉన్నాయి అన్నిటికీ కలిపి. మొత్తం మా పాఠశాలలో విద్యార్థులు 967 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో వికలాంగులు 12 మంది ఉన్నారు. దివ్యాంగులు 12 మంది పిల్లలు చదువుతున్నారు. అలాగే క్రానికల్ డిసీజెస్, ఇక షుగర్ పేషెంట్స్, అలాంటి విద్యార్థుల్ని కూడా మేము ఆత్మీయంగా మా బడిలో చేర్చుకొని అందరి విద్యార్థులతో వాళ్ళకు అనుకూలమైన విద్యని మా పాఠశాలలో మేము అందిస్తూ ఉన్నాము. ఇంకా మాకు 10th క్లాస్లో 87% రిజల్ట్ వచ్చింది. అందులో తెలుగులో 90%, తెలుగులో 99%, ఇంగ్లీష్లో 98%, మ్యాథ్స్లో 95%, బయాలజీలో 89%, ఫిజికల్ సైన్స్లో 89%, సోషల్లో 90% వచ్చి మా పాఠశాలలో మొత్తం 87% వచ్చింది. మా పాఠశాలలో 500 మార్కులకి పైగా 15 మంది విద్యార్థులు సాధించడం మాకెంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం.
అలాగే మా పాఠశాల ఫస్ట్గా 600కి 577 మార్కులు సాధించి మొదటిగా నిలవడం జరిగింది. ఇక మా పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ల్యాబొరేటరీ కాకుండా లైబ్రరీ కూడా ఉంది. లైబ్రరీలో 2150 పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఒక రూమ్ ఉంది, అందులో చదువుకునే ఫెసిలిటీస్ కూడా మా పాఠశాలలో ఉన్నాయి. ఇంకా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పాఠశాలలో రోజుకొక మెనూ తోటి మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ద్వారా యూనిఫామ్, డైరీ, ఇంకా వాళ్ళకి బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా విద్యార్థులకి అందజేయడం జరుగుతున్నది. ఇక ఆటలకు సంబంధించి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా ఉంది. విద్యార్థులకి మా పాఠశాలలో అన్ని రకాలైన కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పేరెంట్స్కి కూడా మేము వాళ్ళకి ఫన్ గేమ్స్ కొన్ని నిర్వహించడం జరిగింది. అందులో కూడా పేరెంట్స్ చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నమాట. ఎంతో సంతోషంగా ఉంది పిల్లలందరితోటి ఇవాళ నేను ఇక్కడ ఉండడము. మొట్టమొదట చెప్పారు నా గురించి. మరొక్కసారి నేను డాక్టర్ కోటేశ్వరి, ఈ వెంకటగిరిలోనే పుట్టి పెరిగిన, చదువు అంతా కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు కూడా ఇక్కడే చదివాను. తిరుపతి ఎంబీబీఎస్ అండ్ డీజీఓ చేశాను. మరి అప్పటికి ఇప్పటికీ స్కూల్ చాలా మారింది. ఒకటి గమనించాను, మాకు చాలా విశాలంగా మేము ఆడుకోవడానికి స్థలం ఉండేది. ఇప్పుడు అంతా రూమ్స్ ఎక్స్పాండ్ అయినట్టున్నాయి, స్థలం బాగా తగ్గినట్టుంది. చాలా సంతోషం అండి. ఈరోజు మరి మేమేదో పెద్ద ఎక్కువగా అని కాదు, ఎంతోమంది ఇక్కడి నుంచి మరి ఇలాగే డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఎంతమంది ఇక్కడి నుంచి వచ్చుంటారో చెప్పలేము. నేను దగ్గర 50 ఏళ్ళు అయింటుంది ఈ స్కూల్లో వదిలి. అలాగే మా కుటుంబం నుంచి మా అక్కయ్య గారు కూడా ఇక్కడే చదివారు. ఆమె కూడా గైనకాలజిస్టే, మా చెల్లెలు ఇట్లా. సో అంటే ప్రతి ఒక్కరికి కూడా అప్పట్లో ఇదే స్కూలు. ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇక కమింగ్ టు అంటే మన పిల్లలకి మేము చెప్పే మంచి విషయాలు చెప్పే అంత అవసరమైతే ఉండదు. మీ గురువులు మీకు ప్రతిరోజు మాకన్నా ఎక్కువ మంచి విషయాలు చెప్తూ ఉంటారు. మంచి అలవాట్లు ఉండాలి, మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తారు అన్నమాట. ఎంతో సంతోషంగా ఉంది పిల్లలందరితోటి ఇవాళ నేను ఇక్కడ ఉండడము. మొట్టమొదట చెప్పారు నా గురించి. మరొక్కసారి నేను డాక్టర్ కోటేశ్వరి, ఈ వెంకటగిరిలోనే పుట్టి పెరిగిన, చదువు అంతా కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు కూడా ఇక్కడే చదివాను. తిరుపతి ఎంబీబీఎస్ అండ్ డీజీఓ చేశాను. మరి అప్పటికి ఇప్పటికీ స్కూల్ చాలా మారింది. ఒకటి గమనించాను, మాకు చాలా విశాలంగా మేము ఆడుకోవడానికి స్థలం ఉండేది. ఇప్పుడు అంతా రూమ్స్ ఎక్స్పాండ్ అయినట్టున్నాయి, స్థలం బాగా తగ్గినట్టుంది. చాలా సంతోషం అండి. ఈరోజు మరి మేమేదో పెద్ద ఎక్కువగా అని కాదు, ఎంతోమంది ఇక్కడి నుంచి మరి ఇలాగే డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఎంతమంది ఇక్కడి నుంచి వచ్చుంటారో చెప్పలేము. నేను దగ్గర 50 ఏళ్ళు అయింటుంది ఈ స్కూల్లో వదిలి. అలాగే మా కుటుంబం నుంచి మా అక్కయ్య గారు కూడా ఇక్కడే చదివారు. ఆమె కూడా గైనకాలజిస్టే, మా చెల్లెలు ఇట్లా. సో అంటే ప్రతి ఒక్కరికి కూడా అప్పట్లో ఇదే స్కూలు. ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇక కమింగ్ టు అంటే మన పిల్లలకి మేము చెప్పే మంచి విషయాలు చెప్పే అంత అవసరమైతే ఉండదు. మీ గురువులు మీకు ప్రతిరోజు మాకన్నా ఎక్కువ మంచి విషయాలు చెప్తూ ఉంటారు. మంచి అలవాట్లు ఉండాలి, మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తారు.